ఏపీలో పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. విష్ణుకుమార్ రాజు నియోజకవర్గంలో 2 లక్షల దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశామని, దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుందని స్పష్టం చేశారు. భౌతికంగా లేని వారి పేర్లు, ఫోటోలతో ఓట్ల జాబితాలో ఉంచారని పురంధేశ్వరి అన్నారు. పల్లెకు పోదాం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని, ప్రజాపోరు ద్వారా ఈ నెల 20 నుంచి 29 వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది కనుక ఆ దిశగా మేము బలోపేతం చేసుకుంటూ వెళ్తాము. వారు సముచిత సమయంలో వారు నిర్ణయం చేస్తారు. ఒకటి, ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సహకారం సంపూర్ణంగా, దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం. ఇవాళ అభివృద్ధి చేస్తే అసలు అభివృద్ధి అనే పదానికి అర్థం లేకుండా పోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి వాతావరణం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఒక డిక్టటోరియల్ పాలన గళం విప్పి ఇది తప్పు జరుగుతున్నది, విధానాల లోపం కనుక ఎత్తి చూపినా సరే, ఎక్కడన్నా అన్యాయం జరుగుతుంది అని చెప్పి గళం విప్పినా సరే వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ పెట్టేసి జైల్లో పడేసేటువంటి పరిస్థితి. అంటే ఒక నియంతృత్వ పాలన ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మేము ఒక పక్క భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ, అందించినటువంటి సహకారం, రెండో పక్క ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, అవినీతి, ఇవన్నీ కూడా ఎత్తి చూపే దిశగా మేము ప్రజాపోరులో 175 నియోజకవర్గాల్లో మా నాయకులు వెళ్తారు. అండ్ ఈ విషయాలన్నీ కూడా స్థానిక సమస్యలతో పాటుగా లేవనెత్తి గళం విప్పి అందరికీ తెలియజేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.